మనం చెప్పిన లక్షణాలు అర్లీ స్టేజ్లో తల్లిదండ్రులు గుర్తించారనుకోండి, తల్లిదండ్రులు అవ్వచ్చు, స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు, వాళ్ళు గుర్తించి ఈ పిల్లాడు ADHDకి దగ్గర అవుతున్నట్టున్నాడు, లేదా ఈ అమ్మాయి ADHDతో స్ట్రగుల్ అవుతుంది, వీడు హైపర్ యాక్టివ్గా ఉన్నాడు, లేదా ఫోకస్ చేయలేకపోతున్నాడు, ఇంపల్సివ్గా ఉన్నాడని వారు గుర్తించినప్పుడు చిన్న చిన్న టెక్నిక్స్, అంటే బిగినింగ్ స్టేజ్లో ఉంటే కనుక చిన్న చిన్న టెక్నిక్స్ ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో అవి ఫాలో అయితే పిల్లలు ఈజీగా 3 to 4 months లో వాళ్ళు బయటపడిపోతారు. రొటీన్ అలవాటు చేశారనుకోండి, హైపర్ యాక్టివ్నెస్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో అట్లాగా పనుల్ని చిన్న చిన్నగా విడదీసి, ఒకే పని చిన్న చిన్న భాగాలుగా విడదీసి పిల్లలతో చేయించడం మొదలు పెడితే వాళ్ళ ఫోకస్ అనేది పెరుగుతుంది. సో అట్లా ఇంపల్సివ్నెస్ పెంచడానికి ఏంటంటే వాళ్ళతో ఎక్కువ అసోసియేట్ అయ్యి మనం ట్రావెల్ చేసినప్పుడు పిల్లల్లో ఆ ఇంపల్సివ్నెస్ కూడా తగ్గుతుంది. ఇది 3 to 4 months అంటే అర్లీ స్టేజ్లో గుర్తించి 3 to 4 months వాళ్ళు నేను చెప్పినటువంటి ఇవి కనుక వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే అసలు డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరమే ఉండదండి. ఇట్స్ లైక్ మనకి మొదట్లో జలుబు వచ్చినప్పుడు మిరియాల రసం తాగితే డే 1 తాగితే తగ్గుతుంది మిరియాల రసం. అది 4-5 రోజులు అయిపోయి మొదలు పెట్టుకున్న తర్వాత మిరియాల రసం తాగితే తగ్గిద్ది అని చెప్పారు, తగ్గట్లేదు, ఆయుర్వేదం పనికిరాదు అంటే దట్స్ నాట్ కరెక్ట్. సో బిగినింగ్ స్టేజ్లో మనం చెప్పిన లక్షణాలు కనుక ట్రై చేస్తే ఖచ్చితంగా పిల్లలకి అది సివియారిటీ అనేది ఉండదు. ఇది సివియారిటీ పెరిగిన తర్వాత వాళ్ళు ఆ లక్షణాలన్నీ కనపడి వీడు లాస్ట్ మనం అంటుంటాం వీడు 5th class వరకు చాలా బాగా జమ్లాగా ఉండేవాడండి, సో 7th classకి వచ్చాడు పాడైపోయాడు, అప్పటి నుంచి అస్సలు టీచర్ చెప్పేది వినట్లేదు, కుదురుగా ఉండట్లేదు, వీడు మారిపోయాడు అంటే ఒకేసారి వాడు 7th classకి వచ్చాక అలాగా అవ్వలేదు, మొదటి నుంచి ఉంది. 4th class, 5th class, 6th classలో ఈ ట్రై టు మేనేజ్ హిమ్సెల్ఫ్ ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి. ఇక 7th classకి వచ్చేసరికి ఏంటంటే వాడి చేయి కూడా దాటిపోయింది ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడచ్చు అనేది. సో ఎప్పుడైతే వాళ్ళు కంట్రోల్ చేయలేని స్టేజ్ వచ్చిందో అప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే డెఫినెట్గా వాళ్ళు ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతారు మనకి.